అవునవునమ్మా, ఇప్పుడే గుర్తొచ్చింది, తీసుకొచ్చాను. కిందే ఉంది, వెళ్ళి తీసుకురానా? ఓకే ఓకే, వెళ్ళి త్వరగా తీసుకురా. వెళ్ళు, తొందరగా వెళ్ళు. వెళ్ళు, త్వరగా వెళ్ళమ్మా. ఇదేంటి ఏవో ఆకులు తెస్తున్నట్టుంది, అవెలా తినాలి? పక్కకు జరుగు, చెప్తాను. నీలవేణి, ఇదిగోండమ్మా. ఏంటివి? ఇప్పుడు వీటితో కాఫీ పెట్టాలా ఏంటి? అయ్యయ్యో కాదమ్మా, గోరింటాకు. వీటిని బాగా రుబ్బి చేతికి పెట్టుకుంటే ఎర్రగా పండుతుంది. అదా ఇది? అవునమ్మా. నేను కూడా సినిమాలో చూసానక్క, కానీ ఇంకా ఇవన్నీ నిజంగానే ఉన్నాయా? అయ్యో ఏంటమ్మా ఇలా అడుగుతున్నారు? పల్లెటూరులో ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి. నేను చెప్పాను కదా, నీలవేణి మన కోసం ఖచ్చితంగా ఏదో ఒకటి తీసుకొచ్చే ఉంటుందని. చూసావా, ఇప్పుడు నువ్వే ఎంత ఎగ్జైట్ అయ్యావో. నీలవేణి, ఈ గోరింటాకు నాకు రుబ్బిస్తావా? నాకిప్పుడే పెట్టుకోవాలనుంది. అలాగేనమ్మా. అయితే ఈరోజు మనం అందరం గోరింటాకు పెట్టుకోబోతున్నామన్నమాట. అమ్మా, ఆ లోపు ఏమైనా తినాలనుకుంటే తినేయండి. ఎందుకంటే గోరింటాకు ఇప్పుడు పెట్టుకుంటే మళ్ళీ ఉదయాన్నే కడుక్కోవాలి. అప్పుడే బాగా ఎర్రగా పండుతుంది. అయితే రా అక్క, వెంటనే వెళ్ళి తినేద్దాం. సరే, పద వెళ్దాం. అమ్మ నీలవేణి, ఎందుకమ్మా ఇంత కష్టపడుతున్నావు? మిక్సీలో వేస్తే 2 నిమిషాల్లో పేస్ట్ అయిపోతుంది. దాన్ని చేతికి పెట్టుకుంటే సరిపోతుంది కదా. అలా కూడా చెయ్యొచ్చన్నయ్యా, కానీ ఇలా చేస్తేనే కదా బాగుంటుంది. నువ్వు ఇలా గోరింటాకు రుబ్బుతుంటే నా చిన్నతనమే గుర్తొస్తుంది. అయినా ఇప్పుడు ఎవరు గోరింటాకు తెచ్చి ఓపిగ్గా కూర్చొని ఇలా రుబ్బుతున్నారు చెప్పు? షాపుల్లో కోనైసులా అమ్ముతున్నారు కదా, దాన్ని తీసుకొచ్చి చేతి మీద అలా ముగ్గులు వేసుకొని